నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. 40వ డివిజన్లో 57.61 లక్షల వ్యయంతో 9 రోడ్లు 6 డ్రైనేజీలు, 41 డివిజన్లో 54 లక్షల వ్యయంతో 5 రోడ్లు 6 డ్రైనేజీలు, ఒక కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ, 42వ డివిజన్లో 90 లక్షల వ్యయంతో 5 రోడ్లు 4 డ్రైన్లు 5 కల్వర్ట్లు, 43వ డివిజన్లో 87,23,000 రూపాయల వ్యయంతో 10 రోడ్లు 8 డ్రైనేజీలు, మొత్తం 2,91 లక్షల రూపాయల వ్యయంతో 29 రోడ్లు 24 డ్రైనేజీలు 6 కల్వర్ట్లు, ఒక సామాజిక భవన ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు నాయకులు గజమాలలు వేసి పోలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ఏలూరు నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. దళారీ వ్యవస్థను దూరంగా పెట్టి ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నౌకపయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, బున్నెల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు తుమరాడ స్రవంతి, ఈదుపల్లి కళ్యాణి పవన్, అర్జి సత్యవతి నాగేశ్వరరావు, జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వరి కృష్ణ, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Very good.
చాలా సంతోషమ్మా. వీళ్ళందరూ బాగున్నారు మాలాంటి పేదలు చూడండి బాబు. వాటర్ ట్యాంక్ ఉంది. చూడండి మెయిన్ నువ్వే. నమస్తే సార్. అక్కడ ఇద్దాం. జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షపాతంగా తటస్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం సమావేశం నిర్వహించారు. మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలను రాజకీయ పక్షాల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డి రత్నబాబు, పి ఆదిశేషు, ఎస్ బాబు ప్రసాద్, ఎం దశరథ్ కుమార్, పాలి ప్రసాద్, కలవకొల్లు సాంబా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100% స్వచ్ఛమైన దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందుకు రాజకీయ పక్షాల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి వారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే దిశగా ఓటర్లకు అవగాహన కలిగించే స్వీప్ అవగాహన కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తున్నామని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతానికి సంబంధించి ఈఆర్ఓ, ఏఈఆర్ఓల ద్వారా పరిశీలించి ఎక్కడ తక్కువగా ఉందో గమనించి ఓటింగ్ శాతం వృద్ధిపరిచే ప్రణాళికను తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం తదితర పంపిణీకి సంబంధించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా 18 సంవత్సరాలు పూర్తి కాని 17 సంవత్సరాలు నిండిన ప్రాస్పెక్ట్ ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని, వాటిని పరిశీలించిన తర్వాత వారి వయసు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండుతాయో వారిని ఓటర్గా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే వరకు ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులకు అవకాశం ఉంటుందని అన్నారు. జనవరి 22వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేసినప్పటికీ ఎన్నికల నామినేషన్ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, వీటిని సప్లిమెంట్ ఓటర్ల జాబితా కింద ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. మిగతా జిల్లాలన్నీ 10,000, 6,000, 8,000, 2,000 పట్టుకున్నారు. మనైతే 50,000 చేయాలని చెప్పి ఎస్పీ గారికి చెప్పారు. అది కూడా పాజిటివ్గానే చెప్పారు. బాగా చేశారు. ఇంకా ఎక్కువ ట్రై చేయండి. ఎలక్షన్కి 11,000 ఉంది. ఇప్పుడు మనం 36,000 చేసాము. యాక్చువల్గా ఉండాల్సినది ఒక 60,000 దాకా ఉండాలా. అంటే ఈ పాపులేషన్ సెన్సస్ ప్రొజెక్షన్ చేస్తారు కదా, అది లెక్క తక్కువగా వస్తుంది. అంటే అది ప్రొజెక్షన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ పాస్ అవుతున్న స్టూడెంట్స్, 17 years దాటిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి హాస్టల్లో కూడా ఐడెంటిఫై చేసి అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. కంప్యూటర్ రోల్ అనేది ప్యూరిఫై అయి ఉండాలా. ప్లస్ మీడియాలో కంటిన్యూస్గా నెగిటివ్ వార్తలు వస్తే ఉన్నాయి. స్టేట్ మొత్తం కూడా రోల్ గురించి అలా వస్తే ఉన్నాయి. దాని గురించి ఉన్న అనుమానాలు ఏమి ఉన్నాయో అదన్నీ మీరు మీడియాకి కూడా క్లారిఫై చేయాలి. సో ఎంటైర్ స్టేట్లో కూడా ఎక్కడెక్కడ అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఉందో ఓటు వేయకుండా ఎవరు ఉన్నారు అని టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఓటు వేయించమని చెప్పారు. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్తో నోడల్ ఆఫీసర్ పెట్టుకోవాలా, ఆ నోడల్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళు ఎలక్షన్ రోజు వాళ్ళకి టైం ఇచ్చినట్ల, లీవ్ ఇచ్చినట్ల, కంపల్సరీగా ప్రైవేట్ కదా వాళ్ళు లీవ్ ఇవ్వకుండా మా షిఫ్ట్ మేము రన్ చేయాలంటే మళ్ళీ పొద్దు నుంచి షిఫ్ట్ రన్ చేశాక మధ్యాహ్నం 2-3 గంటలకు వాళ్ళు ఇంటికి వెళ్ళే టైంలో మళ్ళీ ఓటు వేయడానికి వచ్చి నేను లైన్లో నిలబడలేను అన్నట్లు ఉంటుంది. సో అలా లేకుండా ఆ రోజు కంపల్సరీగా ఫ్యాక్టరీలన్నీ లీవ్ ఇప్పించుకొని మన ఓటు వేయించాలి. మేము లీవ్ ఇవ్వమని చెప్తే కనీసం 100% వాళ్ళు ఓటు వేయించి ఉండాలి వర్కర్స్ అందరూ. అది నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఎంగేజ్ చేసుకోవాలా. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా రావట్లేదు, వాళ్ళు చేసుకోవాలి. సో అలా పోలింగ్ స్టేషన్ వైస్ ఎక్కడ లెస్ ఓటర్ టర్న్అవుట్ ఉందో ఆ
పోలింగ్ స్టేషన్ వైస్ మనం ప్లాన్ చేసుకొని ఓటర్ టర్న్అవుట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రయత్నాలు తీసుకోవాలని చెప్పారు. ఇంకా 2-3 కంప్లైంట్లు అది ఇది వచ్చింది. పొలిటికల్ పార్టీస్ చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్. సంక్రాంతి సంబరాలను ఇరిగేషన్ ఉద్యోగులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ ఆవరణలో జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పిల్లా పాపలతో కలిసి ఇరిగేషన్ ఉద్యోగస్తులందరూ పాల్గొన్నారు. డేటా కాంప్లెక్స్ ఆవరణ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. మహిళా ఉద్యోగులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించి సమిష్టిగా భోగి మంటను వెలిగించారు. గంగిరెడ్ల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేవీ శివరావు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను గత 4 సంవత్సరాల నుంచి చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. భోగ భాగ్యాలు, సిరి సంపదలతో అందరూ ఆనందంగా ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు కె శ్రీనివాస్, పుల్లారావు, జేఏసీ జిల్లా కార్యదర్శి ఎన్వి రామారావు, నాయకులు ఆర్ఎస్ హర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. గుడిసెలు, రోకళ్ళు, చక్కని సంక్రాంతి గ్రామీణ వాతావరణాన్ని కల్పించిన ఇక్కడ సతీష్ కుమార్ గారిని, అలాగే బండి శ్రీనివాస్ గారిని థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా శాస్త్రి గారు జ్యేష్ఠరాజం బ్రహ్మణాయ ధర్మాధిపతే గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః స్వస్తిరస్వనః ఉత్పన్నయాలు భేషజో శిష్యాన్ దిశ్యాన్ సహస్రాక్షస్ అద్యదిష్టదశాంగుళం పురుష ఏవేదన్వద గ్రీష్మశరద్ధరిః దేవాయ యజ్ఞంతం మానార్గా సాధ్యార్ధ్యాత్ సర్వమునః గ్రామ్యాశ్రయే. ఈరోజు ఇరిగేషన్ కాంపౌండ్లో ఏలూరులో గోదావరి జిల్లాలకి ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ గత 4 సంవత్సరాల నుంచి చోడగిరి శ్రీనివాస్ గారు, అలాగనే ఈఎన్సీ సతీష్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మేము అతిథులుగా హాజరవటం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కుటుంబాలతో మరి ఒక రైతు తను పండించినటువంటి పంట ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వచ్చి సంతోషంతో ఉండేటువంటి ఈ ఉత్సవం ప్రతి రైతు ముఖంలో సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కూడా మర్చిపోయి మరి చాలా చక్కగా అన్ని గతంలో చిన్నతనంలో పల్లెటూరి వాతావరణాన్ని ఎలాగైతే మనం చూస్తామో అది మొత్తం కూడా ఇక్కడ మాకు ఒకసారి గుర్తొచ్చేటువంటి విధంగా చేసినటువంటి ఏలూరు ఇరిగేషన్ ఉద్యోగులందరికీ కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు మరి ముందే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈరోజు 10వ తారీఖు, మరి 10వ తారీఖున సంక్రాంతి సంబరాలని ప్రారంభించాం. సంక్రాంతి విశిష్టత అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇది రైతుల పండగ. రైతులు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మరి వారు పండించిన పంటలు చేతికొచ్చాక మరి అందరినీ బంధువర్గాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుకునే ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండగల విశిష్టత మరి అందరికీ తెలిసిందే. కాబట్టి అయితే ఇరిగేషన్ కాంప్లెక్స్లో గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, అందరూ కూడా ఇందులో పాల్గొనడం అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి సంబరాలుగా
ఇరిగేషన్ డిపార్ట్మెంటు చోడగిరి శ్రీనివాసరావు గారు, సతీష్ గారు, ముఖ్య అతిథి ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు, జేఏ చైర్మన్, ఆల్ ఇండియా వైస్ చైర్మన్ కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. మరి ఈ సమావేశానికి గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. మరి పల్లెల్లో గొబ్బెమ్మలు పెట్టుకొని సంక్రాంతి ముగ్గులు వేసేవారు, అదేవిధంగా హరిదాసులు ఇల్లు తిరిగేవారు, అదేవిధంగా గంగిరెద్దులను కూడా ఇంటిల్లు తిప్పి ఫంక్షన్స్ మాత్రం చేసేవాళ్ళు. అటువంటిది పిల్లప్పుడు ఏ విధంగా ఆనందము ఉత్సాహం ఏ విధంగా ఉందో ఆనాటిది ఈరోజు అనుభవించే విధంగా మరి ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రైతుకు కొత్త పంట చేతికి వస్తుంది. ఆ పంట సుభిక్షంగా వచ్చినడం వల్ల పంటను అమ్ముకొని కానీ కొత్త ధాన్యాన్ని వండుకోవడం కానీ జరుగుతుంది. సంక్రాంతికి భోగి మొదటి సంవత్సరం పండగ అవుతుంది ఇది రావడంలో రైతులకు అందరికీ కూడా. మరి రైతుకి పంట ఎప్పుడు చేతికి వచ్చేదో సుభిక్షంగా రైతు మండలాలు కానీ పల్లెలు కానీ అదేవిధంగా జిల్లాలు కానీ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడే బంధుమిత్రులందరూ కూడా పిలుచుకొని పండగ వాతావరణం జరుపుకుంటాం. అటువంటిది మమ్మల్ని కూడా ఇక్కడ అతిథిగా పిలిచినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటు గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనాది కాలంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అదే వారి జీవనాధారం. ఈరోజు ఏంటంటే ఈ సంక్రాంతి టైంకి పంటలన్నీ చేతికొచ్చి వాళ్ళు అకౌంట్స్ సెటిల్మెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఉంటారు ఎవరు మన వర్కర్స్ కానీ పాలేర్లు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధాన్యం వాళ్ళకి షేర్ ఉంటుంది, అది ఇస్తారు ధాన్యం గింజలు. తర్వాత అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ఇవన్నీ కూడా ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి పండుగ. ఈ సందర్భంగా అంటే మా డిపార్ట్మెంటు మేమందరూ రైతులకి వాటర్ సప్లై చేస్తాం కాబట్టి ఇది మాకు కూడా ఒక ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే రైతులందరూ కూడా సుభిక్షంగా హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందులో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో ఈ పండగ ఆల్రెడీ జనవరి 1 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇది ఈ సంవత్సరం 2024 సంవత్సరం రైతులతో పాటు ఉద్యోగస్తులకి మిగతా ప్రజలందరూ కూడా అనేక రకాల సుసంపన్నంగా ఉండాలని చెప్పేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు ఉండాలి. రైతుకి ఏ కష్టం రాకూడదు. రైతుకి కష్టం వస్తే అది రాష్ట్రానికి దేశానికి కూడా కష్టం కాబట్టి రైతుకి కష్టం రాకుండా ప్రకృతి వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ సిబ్బంది, ముఖ్యంగా ఈ జిల్లా జేఏసీ చైర్మన్ అయిన సోదరుడు శ్రీనివాస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జిఓ సంఘ సభ్యులకు, జిల్లా ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ భారతావనికి అన్నపూర్ణ లాంటి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ రోజున మన జిల్లాలో సంక్రాంతి ఎందుకు జరుగుతుందంటే కనుక మనది మంచి సారవంతమైన నల్లరేగడి నేల ఉన్న జిల్లాలు మన కృష్ణా, వెస్ట్, ఈస్ట్ జిల్లాలు. ఈ జిల్లాలు పండించే పంటే ఈ రోజున మన ఇళ్ళకి చేరి సంక్రాంతికి సిరులు కురిపిస్తూ ఉంటుంది. అందువల్లనే ఈ సంక్రాంతి అంటే కనుక ప్రతి ఒక్కరికి ఆనందం, ప్రతి ఒక్కరికి పండగ. ఇటువంటి పండగ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఆధ్వర్యంలో చేస్తున్న జిల్లా ఎన్జిఓ సంఘ అధ్యక్షులు జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఇరిగేషన్ శాఖ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అందరూ ఆచరించాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరం ఆచరిస్తున్నామని అన్నారు. ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి భారత పౌరులకు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెదబాబు అన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన సామాజిక న్యాయ మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తామని అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులో సంతకాలు చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీలను ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నోకపై సుధీర్ బాబు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మెప్మా పీడీ ఇమాన్యుయల్, పీఓ కృష్ణమూర్తి, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, విజయ్ కుమార్ జైన్, పాము శామ్యూల్, అజయ్, పెద్ద సంఖ్యలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు,
ఆర్పీలు, సీఓలు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ వక్తృత్వ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దిగ్విజయంగా చేసుకున్న వాళ్ళు మొత్తం మీ అందరికీ కూడా అంబేద్కర్ గారు. So good evening to respected all the. I think we all know that today why we have gathered 125 feet of Samanyaya statue of Dr. B.R. of Indian Constitution. Okay. So first I want to say. ఎంతో చక్కగా మరి సుదీర్ఘంగా ఒక సంవత్సరం కాలం పాటు శిల్పులందరూ కూడా కష్టపడి ఆ విగ్రహాన్ని మరి తయారు చేయడం, ఈ నెల 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతి మీదుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి సమక్షంలో అది మన రాష్ట్రానికి, మన రాష్ట్ర జాతికి అంకితం చేయడానికి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు తలంచారు. దానిలో భాగంగానే ఈ రోజున మరి ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 79 సచివాలయాల్లో కూడా మరి ఒక ఫ్లెక్స్ తీసుకొని దాంట్లో ఆ సచివాలయంలో పనిచేసేటువంటి స్టాఫ్, అట్లాగే ఆ డివిజన్లో ఉన్నటువంటి ఆ సర్కిల్లో ఉన్నటువంటి ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ అందరి చేత కూడా సంతకాలు సేకరించి మరి ఆ సచివాలయంలోనే పబ్లిక్ చేత మానవహారం చేయించి, మానవహారంతో మరి వాళ్ళందరి చేత కూడా ప్రమాణం చేయించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి అడుగుజాడల్లోనే మేమందరం కూడా నడుస్తాము అని చెప్పేసి వాళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేయించడం. దానిలో భాగంగానే ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక సచివాలయం పరిధిని తీసుకొని మరి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గౌరవ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు గారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు జాన్ గారు, పాంశి ఎమ్మెల్యే గారు, మన విజయ్ గారు, గౌరవ కమిషనర్ గారు, పీడీ మెప్మా గారు, డిఆర్డిఏ పీడీ గారు, మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ సమక్షంలో ఈ రోజున ఈ ఫ్లెక్స్ మీద మేమందరం కూడా సంతకాలు చేసి ప్రతిజ్ఞ చేయటమే కాకుండా మరి డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశానికి చేసినటువంటి సేవలని వ్యాస రచనల రూపేణ అట్లాగే వక్తృత్వ పోటీలు కాంపిటీషన్స్ కూడా ఈ రోజున ఏలూరు కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైతే డాక్టర్ అంబేద్కర్ గారి గురించి బాగా వ్యాస రచనలు కాంపిటీషన్ కానివ్వండి, అట్లాగే వక్తృత్వ పోటీల్లో కానివ్వండి, ఎవరైతే బాగా వాళ్ళ నైపుణ్యాన్ని చాటుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీలు కూడా రేపు 19వ తారీఖున కార్పొరేషన్లో గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు వారు ఆలనాని గారి చేతుల మీదుగా మరి ఈ ప్రైజ్ మనీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనందరం కూడా అంబేద్కర్ గారు అడుగుజాడల్లోనే నడుచుకుంటామని చెప్పేసి ఇప్పుడు మనందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాము. మీరందరూ కూడా ఆయన ఆశయ సాధనకై మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆయన పెట్టిన రాజ్యాంగంలో రిజర్వేషన్ ఘట్టమే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మిస్తే మరి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మరి మన రాష్ట్రంలో ఎలా కావాలన్నది ఆయన చేస్తున్నారు. కావున మనందరం కూడా మరి విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని నడిబడిన ఎవరు చేయని సాహసం మన వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఉంటాయి కదా, అలాగే మన రాష్ట్రంలో ఒక వండర్ అన్నది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. కావున మనం అందరూ కూడా గుర్తించాలి ఏంటంటే ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన పెట్టిన రాజ్యాంగం, ఆయన చేసే దిశ అంతా కూడా మనం ఆయన చేసేట్టు పాటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గురించి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి మాట్లాడుతున్నామంటే సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ హీ హ్యావ్, రైట్? సో హీ వాజ్ ఎ ఫేమస్ ఎకనామిస్ట్, ఫిలాసఫర్, lawyer, professor. Okay, so he was born in a Dalit family, untouchable, low community family. Even he also faced so many social struggles throughout the school education by upper caste students.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో బీసీలే ఎక్కువగా నష్టపోయారని, వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడే బీసీ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి ధ్వజమెత్తారు. ఏలూరులో జరిగిన జైహో బీసీ సభలో ఆయన మాట్లాడారు. ఏలూరు చేపలతుం సెంటర్ మీసాల అప్పన్నస్వామి గుడి వద్ద నిర్వహించిన జైహో బీసీ సభలో ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ నాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్, మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, బీసీఎల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ చక్రవర్తి, శ్రీశైలం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల వెంకటేష్ బాబు, బీసీఎల్ ఏలూరు జిల్లా కార్యదర్శి పిల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, దాసరి శేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని, 75,760 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. టీడీపీకి చెందిన బీసీ నేతలు ఎంతో మందిని వైసీపీ ప్రభుత్వం వేధించిందని, అక్రమంగా అరెస్టులు చేయించి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించిందని ఆయన ఆరోపించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్ పాలనలో దగాపడ్డ బీసీలు తిరగబడి వైసీపీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి మరడాని రంగారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, టీడీపీ సీనియర్ నేత కొల్లేపల్లి రాజు తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గడిచిన 4.5 ఏళ్లలో వందలాది మంది బీసీ కుటుంబాలను ఆర్థికంగా బలహీనపరిచి భౌతిక దాడులు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. మీటింగ్ చెప్పేస్తారు, మాకు ఇన్ని పదవులు వచ్చినాయి, మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి, దానికోసం నేను చెప్తున్నా మనందరం మర్చిపోలేము. ఆయన మనకి ఏది కాదు అది చేశారు, దాన్ని మనందరం కూడా సాధించుకోవాలంటే ఇప్పుడు ఆదరించాలా. ఓకే, ఇప్పుడు దయచేసి నాగరాజు సోము గారు 4.5 సంవత్సరాల్లో ఏ రోజున కూడా బీసీల గురించి పట్టించుకోని నాయకుడు ఈ రోజు మనకు అవసరం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి అడ్డ, అలాగే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా ప్రతి బీసీ సోదరుడు రేపు రాబోయే రోజుల్లో 100 మంది బీసీ సోదరులతో తెలుగుదేశం పార్టీకి ఓటేయించవలసిన అవసరం మీ అందరి మీద కూడా ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా మీరు ఏదైతే చేయూతన బీసీ సోదరులకు చేయూతన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో అదే చేయూతని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి 40 సంవత్సరాల చరిత్రనే మళ్లీ తిరగ రావాల్సిన అవసరం మీ మీద అంతా అలాగే ఉంది. అలాగే ఏలూరు కొత్తపేట బీసీలకి అడ్డ, ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ మెజారిటీలోనే బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారని నిరూపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని సవినయంగా కోరుకుంటూ జైఓ బీసీ సదస్సును ఇంత జయప్రదం చేసిన బీసీ నాయకులందరికీ, ఏలూరు బీసీ నాయకులందరికీ సవినయంగా ఈ సభా ద్వారం ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై హో బీసీ. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా గెలిపించుకుని మా సేవలు మీరు ఉపయోగించుకుంటారని చెప్పి నేను తప్పనిసరిగా నమ్ముతూ మీ అందరి మధ్యలో ఏలూరు కార్పొరేషన్గా మీ దగ్గర ఉండి ఏం చేయాలన్నా కూడా చిత్తశుద్ధితో బీసీలకి ప్రథమ స్థానం ఇస్తానని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా. చంటి గారికి వచ్చే నిధుల్లో కానీ, రేపు రాష్ట్ర బడ్జెట్లో కానీ ప్రతి పేట, ప్రతి వార్డు, ప్రతి డివిజన్ చూసుకుని ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. తప్పనిసరిగా ఖర్చులంత, నిత్యావసర వస్తువుల ఖర్చులంత తాగేటటువంటి, తప్పు చేసి తాగేటటువంటి కార్యకర్తలు కూడా తప్పుడు సారా ఇచ్చి జబ్బులు చేసి గుండెలు తినేసేటటువంటి పరిస్థితులు చేసి కోట్లాది రూపాయల సొంతాలకు ఆర్జించుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆడవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలను డబ్బిచ్చి పెంచిందంతా, కరెంట్ ఎంత, నిత్యావసర వస్తువుల రేట్లంతా, అలాగే గ్యాస్ రేట్ ఎంత, ఇవన్నీ చూస్తే అది ఇచ్చింది రూపాయి అయితే రెండో చేతితో 2 రూపాయలు లాగేసుకుంటున్నాడు. ఇటువంటి నాయకుడు కావాలా? దెందులూరు మండలం ధర్మారావుపేటలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల సమక్షంలో చింతమనేని ప్రభాకర్ నిలదీశారు. మంగళవారం చక్రాయిగూడెం, కన్నాపురంలో జరిగిన బాబు షూరిటీ కార్యక్రమాల అనంతరం ధర్మారావుపేటకు చింతమనేని చేరుకున్నారు.
చింతమనేని రాక కోసం అర్ధరాత్రి వేళలో సైతం ఎంతో అభిమానంగా ఎదురుచూసిన గ్రామస్తులకు, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన 6 పథకాల గొప్పతనాన్ని గ్రామస్తులకు వివరించారు. నేట 51 సీట్లతో రాష్ట్రాన్ని ఏదో చేస్తారని జనం అధికారమిస్తే జగన్ సర్వనాశనం చేశారని అన్నారు. 200 రూపాయల పెన్షన్ని చంద్రబాబు ఒకేసారి 2000 చేస్తే ఆ 2000ని 3000 చేయడానికి మాత్రం జగన్కి 4.5 ఏళ్లు పట్టిందని అన్నారు. అమ్మఒడి ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తామని ఎన్నికల నాడు చెప్పకుండా ప్రజలను జగన్ మోసం చేసి గద్దెనెక్కారని అన్నారు. గడిచిన 4.5 ఏళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రం దిగజారిపోయిందని, కనీసం రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉందని అన్నారు. పేదవాడి ఇంటి నిర్మాణాలకైన బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో దెందులూరు నాయకులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని చింతమనేని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొంచెం అట్లా టాప్ కనిపిస్తుంది, పిల్ల కనపడదు. చింతమనేని నాయకత్వం, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం. అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి, అన్నదాతకి, ప్రతి కుటుంబంలోనూ కూడా 20,000 రూపాయలు వేస్తాం. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఫ్యామిలీకి బీసీకి రక్షణ చట్టం తెచ్చి బీసీల కులాలని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా ఆదుకుంటాం. ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగం ఎదుర్కొనడానికి ప్రభుత్వ సహాయం కింద ఇస్తాం. ప్రతి ఆడకూతురు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పిస్తాం. 18 ఏళ్లు నిండి 59 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఆడకూతురికి ఒక కూతురుగా, ఒక తండ్రిగా, ఒక తాతగా చంద్రబాబు గారు నేనున్నాను అని చెప్పడానికి ప్రతి నెల 1,500 రూపాయలు. నెలవారీ ఖర్చులకి నీ ఫోన్ రీఛార్జ్ కావచ్చు, ఇంకా చితక ఖర్చులకు కావచ్చు, నువ్వు వాడుకునేందుకు ప్రతి వారికి 1,500 వేస్తాం. ఇవి కాకుండా అదనంగా కూడా మరి చంద్రబాబు గారు, జనసేనాని అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చర్చించి మరలా ఇంకొక మేనిఫెస్టోని ఈ ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేస్తున్నారు. 4.5 ఏళ్లు దాటిపోయింది. ఈనాటికి మన రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే దిగజారిపోయింది. దానికి కారణం ఈ యొక్క స్వార్థపరుడైనటువంటి ముఖ్యమంత్రి రావటం. అయిపోతే మాత్రం నేను వేపిస్తాను, మీరేమి ఈ 2-3 నెలలు ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా వారం రోజుల్లో సంక్రాంతి అయిపోద్ది. ఓకే, వారం రోజుల్లో సంక్రాంతి అయిపోతే తర్వాత వచ్చేది ఎన్నికల పండుగే. ఆ తర్వాత మనం గెలవటం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడమే. ఈ పండుగ తర్వాత ఆ పండుగ మనకు ఉంది. కానీ నువ్వు చరిత్రలో మిగిలిపోయిన పనులు చేస్తామని నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఆడితో గాడుదలు కాపించి వాళ్ళు గాడుదలు వస్తున్నారా? మీ ఎమ్మెల్యేలు ఏం చేశారని అడుగుతున్నాం. ఏం చేశారు? ఏమన్నా పోలవరం మట్టి తోలుకుంటాం, ధర్మారావుపేటలో కొడబందాలు వేయటం,
నువ్వు ప్యాకార్డు పెట్టి కోడి పందాలు పెట్టి డబ్బులు వసూలు చేసి నెత్తి మీద బొచ్చులు అందరితో ఇక్కడ దౌర్జన్యం చేపించి నువ్వు చేసింది ఏంటి? చరిత్ర మర్చిపోదు. నాకు తెలియదు నేనేం చెప్పేప్పుడు నాకు తెలియదా ఏం దొరికినాయో ఏం పట్టుకున్నారో ఏం జరిగిందో. రోజుకి 3 లక్షల రూపాయల ఆదాయం. కానీ ఎంతమంది కుటుంబాల వల్ల దెందులూరు మండలంలో కానీ పెదవేలు మండలంలో కానీ కుప్పలు కూలిపోయినాయి మీకు తెలుసా? ఈ కోడి పందాల్లో బాగొట్టుకుని క్రికెట్లోకి వెళ్తామని అనుకునేటప్పుడు ప్యాకెట్లోకి వెళ్తామని అప్పులు చేసి కుర్రకారణం అంతా కూడా సర్వనాశనం చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట నిజమో కాదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సంబరాలకు ఏలూరులోని ధర్మబేరి ప్రాంగణం ముస్తాబవుతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా యువకులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ధర్మబేరి ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ కృష్ణ సుజుకి హోటల్ MD ప్రముఖ వ్యాపారవేత్త నారా శేషు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా 13వ తేదీన మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తామని అన్నారు. భోగి సందర్భంగా 14వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుండి చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వాద కార్యక్రమం ఉంటుందని అన్నారు. సంక్రాంతి సందర్భంగా 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి యువకులకు గాలిపటాలు ఎగిరివేసే పోటీలు నిర్వహిస్తామని, ఈ పోటీల్లో పాల్గొనే వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు కూడా అందజేస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనేవారు ధర్మబేరి ప్రాంగణంలో పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9966129599 నంబర్ను సంప్రదించాలని అన్నారు. అంటే వాళ్ళకి ఇంట్లో ఉపయోగపడతాయి. నమస్కారం. ముందుగా నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే ఏలూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మబేరి ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా 13వ తారీఖు రంగవల్లిల ముగ్గురు పోటీలు, 14వ తారీఖు భోగభాగ్యాల భోగి పొద్దున్న 4 గంటలకి భోగి మంటలతో ప్రారంభించి చిన్నారులకు భోగి పళ్ళతో భోగి పళ్ళు పోసే కార్యక్రమం. అలాగే 15వ తారీఖు పతంగులు
కార్యక్రమం, యువతకు గాలిపటాలు ఎగరవేసే కార్యక్రమం. అందులో విజేతలకు ముగ్గుల పోటీల్లోనూ మరియు పతంగులలో పార్టిసిపేట్ చేసిన విజేతలకు బహుమతులు ఇవ్వబడును. ఈ కార్యక్రమాన్ని ఏలూరు ప్రజలందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఏలూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 9వ డివిజన్ తూర్పు వీధి 7 కాలువల సెంటర్లో కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, నాయకులు లంకలపల్లి గణేష్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎంఆర్ పెదబాబు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఏడాది ముగ్గుల పోటీలు నిర్వహించి సమైక్యతను చాటుతున్న కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్, నాయకులు లంకలపల్లి గణేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు నేతల కోటేశ్వరరావు, బొందిలి మోహన్ సింగ్, బీసెట్టి పోతురాజు, షేక్ కాజా, తొమ్మల శ్రీను, పందిరి సోమరాజు, దేవరకొండ నాగేశ్వరరావు, పొలమలశెట్టి లీలా తదితరులు పర్యవేక్షించారు. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 2024 సంవత్సరంలో అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి సంవత్సరం స్టార్ట్ అవ్వగానే తొలి పండగ భోగి, సంక్రాంతి, కనుమ మరి జనవరి నెలలో వచ్చేటువంటి ఈ 3 పండుగలు మన రాష్ట్ర అభివృద్ధికి శుభ సూచకాలు. ఎందుకంటే పంటలన్నీ చేతికొస్తాయి. వరి పంటలన్నీ కూడా చేతికొచ్చి వాళ్ళకి ఆదాయం వచ్చి మరి ఇంటిళ్ళ పాది కూడా పండగ చేసుకుంటూ కొత్త బట్టలు కట్టుకొని మరి ఎంతో ఆనందంగా పిండి వంటలు చేసుకొని ఎంతో ఆనందంగా ఈ పండగని గడుపుకునేటువంటి సంస్కృతి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నది. మరి అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లల్ని చదివిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్స్కి పంపించి అట్లాగే ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, ఇంజనీరింగ్ చదివేటువంటి స్కూల్స్లో, ఇంజనీరింగ్ చదివేటువంటి కాలేజీల్లో ఫీజు రీఎంబర్స్మెంట్స్ ద్వారా మరి అమ్మఒడి అని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తారీఖు నాటికి మరి చదువుకునేటువంటి పిల్లల యొక్క తల్లులు ఖాతాలోకి నేరుగా జమ చేసేటటువంటి కార్యక్రమం కూడా ఈ జనవరి నెలలోనే రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నారు అట్లాగే అమ్మఒడి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పిల్లలు యొక్క తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా మరి జరుపుకుంటున్నారు. మరి జనవరి నెలలో సంక్రాంతి పండుగతో సమానంగా పెట్టినటువంటి ఈ అమ్మఒడి కార్యక్రమం చేపట్టినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మరి ఎన్నిసార్లైనా సరే ఆయనే ముఖ్యమంత్రి కింద ఉండి మనందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆసరాగా నిలబడాలని చెప్పి ఆయనకు ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి అట్లాగే మరి ఈ కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్ గారు 9వ డివిజన్కి సబ్బన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున
మరి ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మరి ఒక వీధి అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు మరి ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ముగ్గులు వేశారు. రాధాకృష్ణ బొమ్మాయి కానివ్వండి, అయోధ్య రామాలయం కానివ్వండి, అట్లాగే మంచి బొమ్మలు ముగ్గుల ద్వారా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి గౌరవనీయులు పెద్దలు లంకలపల్లి గణేష్ గారు, అట్లాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ వైసీపీ నాయకులందరి సమక్షంలో మరి గౌరవ కార్పొరేటర్ సప్పన్ శ్రీనివాస్ గారు మరి 3 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఈ ముగ్గుల పోటీలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడమే కాకుండా ప్రధానంగా 7 తీసుకొని ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, అట్లాగే 7 మెయిన్ ప్రైజులు ఇవ్వటము, అట్లాగే ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా చీరలు, అట్లాగే హాట్ బాక్సులు పంపిణీ కార్యక్రమం మరి ఆయన సొంత డబ్బులతో ఈ కార్యక్రమం చేపట్టారు. గణేష్ గారు, శ్రీనివాస్ గారు చాలా అభినందనీయం. ఈ పండగ టైంలో వీళ్ళకి ప్రైజ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి కూడా మరి గౌరవ కార్పొరేటర్ గారు పాంశ్యామల్ గారు, జనపరెడ్డి కృష్ణ గారు, మా వైసీపీ నాయకులు అందరం కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 3 నెలల పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాముడి పేరుతో కేంద్ర బీజేపీ రాజకీయ డ్రామా ఆడుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేవి తీవ్రంగా విమర్శించారు. 2 రోజుల పాటు ఏలూరులోని శ్రీ హోటల్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, బివి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో భద్రత కల్పించాలని ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని పార్లమెంట్ భద్రతపై నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. దీనిపై నిలదీసిన ప్రతిపక్షాలను బయటికి గెంటివేసి కీలక బిల్లులు ఆమోదింప చేసుకుంటున్నారని చెప్పారు. బీజేపీ మాత్రం రాముడి నినాదంతో ముందుకు సాగుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తుందని, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావడం ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా సాగదీస్తే రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, అధికారాన్ని పళ్లెల్లో పెట్టి ప్రతిపక్షాలకు అప్పగించడమేనని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. కేంద్ర మోదీ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసే చర్యలు చేపడుతూ ముందుకు సాగుతోందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన చట్ట నిబంధనలు చూస్తే చాలా కఠినంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అమల్లోకి వస్తే మీడియాకు స్వతంత్రత ఉండదని, మీడియాను కూడా ఉగ్రవాద చట్ట పరిధిలోకి తీసుకువచ్చి నియంత్రించే విధంగా కేంద్ర చర్యలు ఉన్నాయని చెప్పారు. న్యూస్ క్లిక్ పలు పోర్టల్ విషయంలో జర్నలిస్టులను వేధిస్తున్నారని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. వాక్ స్వాతంత్రం లాగానే పత్రికా స్వాతంత్రం ఉండాలని అన్నారు. వెంటనే నిబంధనలు వెనక్కి తీసుకోవాలని, మీడియా సంఘాలతో చర్చించి నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులు పాల్గొన్నారు. Then Parliament opposition members naturally protested. They questioned the very undemocratic and authoritarian attitude of the Narendra Modi government. Then opposition members legitimately protested. They were en masse removed from Parliament. It's a very extraordinary authoritarian decision they have taken. Then in the absence of the opposition, most important legislations were passed without any consideration for democratic process. I happen to work in Rajya Sabha for 2 terms, so I know the proceedings. Every week there is a meeting, both in Rajya Sabha and Lok Sabha, Business Advisory Committee. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిరంకుశ పద్ధతుల్ని అనుసరిస్తుందో బేబీ గారు చెప్పారు. నేను మరొక విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వం మీడియాని, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటినీ వారి గొంతు నొక్కడానికి ఇంతకుముందు ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఆ నిబంధనలు చట్టంలో ఉన్న వాటికన్నా ఇంకా ఎక్కువ కఠినంగా ఉండేట్టుగా వాటిని మలిచి ఈరోజు నిబంధనల్ని విడుదల చేసింది. ఇష్టంగా ఉన్నాయి. తెలుగుదేశం ఎక్కడ ఉంటుందో తెలియదు. బీజేపీ వారు మా దగ్గరకు రమ్మని అడుగుతున్నారు. తెలుగుదేశం వారు పోవాలా లేదని ఆలోచన చేస్తున్నారు. మరి జనసేన వారు ఎన్డీఏలో ఉంటారా లేకపోతే బయటకు వచ్చి తెలుగుదేశంతో ఉంటారా తెలియదు. ఇటువంటివన్నీ చాలా ఒకటి మాత్రం స్పష్టం, అఖిల భారత స్థాయిలో ఇండియా బృందం ఏర్పడింది. కూటమి కాదు, బృందం, ఒక ఫార్మేషన్ ఏర్పడింది. దానిలో బీజేపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ ఉన్నాయి. ఎన్నికల్లో ఆ పార్టీలన్నీ కలిసి వ్యవహరిస్తాయి. మరి బీజేపీ వారు అనుకూలంగా తెలుగుదేశం అలాగే జనసేన ఉంటుందా లేదా ఇప్పటివరకు స్పష్టం లేదు. ఒకవేళ వారు మేము కూడా బీజేపీకి వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా మేము కూడా ఇండియా కూటమికి దగ్గర అవుతామంటే అప్పుడు ఆలోచిస్తాం. అట్లా ఇండియా కూటమిలో అనేక పార్టీలు ఇంకా అదనంగా చేరి బీజేపీని వ్యతిరేకించాలని నా కోరిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇండియా కూటమిలోకి రారు, బీజేపీని వదిలిపెట్టరు. అందుకని వాళ్ళ గురించి ఆలోచించే సమస్య లేదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వారు గట్టిగా మేము ఇండియా కూటమిలోనే ఉండి తీరుతాను, బయటికి రానంటున్నారు. ఇండియా కూటమిలో ఉంటే ఎన్డీఏ కూటమిలో ఉంటే దాని గురించి మేము అసలు ఆలోచన చేసే సమస్య రాదు. మిగతా ఇండియా కూటమి బృందంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి మేము ఆలోచన చేస్తాం. అందుకని ఇంకా ఈ అస్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా మేము చర్చిస్తున్నాం. వాటిని బట్టి మేము ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని ముందుకు పోతాం. అందుకని అంటే ఇంగ్లీష్లో ఉంది కదా, ఒక పెద్ద పోల్తో కూడా మేము అంటుకోం. అందుకని వాళ్ళు ఒక చోట ఉంటే మేము ఆలోచన చేసే సమస్య లేదు. మా పరిస్థితి మీకు పెద్ద కష్టమేం కాదు. ఎవరు లేకపోయినా మేము ఒంటరికైనా పోతాం. మాకేమిటి, మాకు శక్తి ఉన్న చోటల్లో పోటీ చేస్తాం. స్వతంత్రంగా ఒక సీట్లు సాధించగలిగే శక్తి ఉందని మేము అనుకోవడం. కానీ రాజకీయంగా ఎన్నికల్లో పోటీకును సీట్లు రావడానికి పెద్ద సంబంధమే లేదు. మేము ఒక రాజకీయ లక్ష్యం కోసం పోటీ చేస్తాం, అది క్యాంపెయిన్ చేస్తాం. ప్రజల మద్దతు ఎక్కడుంటే అక్కడ గెలిచేదానికి ప్రయత్నం చేస్తాం. విధుల్లో అలసత్వం వహించడం కానీ సమ్మె చేయడం కానీ తమ నైజం కాదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి శ్యామ్ సుందర్ స్పష్టం చేశారు. ఏలూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ రిజిస్ట్రేషన్తో పాటు గుర్తింపు పొందిందని కొంతమంది వ్యక్తులు తమ అసోసియేషన్ పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారని, వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు సేవలందించడమే తమ ప్రధాన ధర్మమని, వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించుకుంటున్నామని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి దుర్గాప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను ఆన్సర్. ఇక్కడ ముందుగా సమావేశం అయ్యి ఎందుకు మేము ముందు పిలిచామంటే, ముఖ్యంగా ఇదే నెంబర్తో కొంతమంది అనాథరైజ్డ్గా ఏదో ఎలక్షన్ అని అదని ఇది ఇంకా టర్మ్ ఇంకా కొనసాగుతూ ఉన్నది. మాది ప్రెసిడెంట్గా ఇవన్నీ కొనసాగుతుండగా కొంతమంది అత్యుత్సాహంతో రేపు ఏదో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, దాని ముందు ఏదైనా చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద ప్రెసిడెంట్లు అయిపోయినట్టు ఏదో అయిపోయినట్టు వాళ్ళు కూర్చొని ఏదో కాలక్షేపానికి చేసినట్టు చిన్నపిల్లల ఆటలాగా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఏం చేస్తున్నారంటే ఒకలాంటి అక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా డాక్టర్స్ వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అది ఎలాగా వాళ్ళు చేసుకున్నది ఎలాగ చెల్లదు. అది ఒక పక్కన అయితే స్టేట్మెంట్స్ మా పేరు మీద ఉన్న అసోసియేషన్ని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తే అది ఇండైరెక్ట్గా మేము ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి మేము చెప్పదలుచుకున్నాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ ద జెరాక్స్ కాపీ. దిస్ థింగ్ ఇదిగోండి, ఇదే నెంబర్తో ఉన్నది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నా కూడా మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే, ఎప్పటికైనా డాక్టర్స్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు మేము మౌనంగా ఉన్నాం. కానీ రోజు రోజుకి శృతి మించిపోతుంది. అది ఎలా అంటే, ఒకప్పుడు సిడబ్ల్యూసి అన్నారు, ఒకప్పుడు అడా కమిటీ అన్నాడు, ఒకప్పుడేమో జేఏసీ అంటూ ఇలాగా నేను కన్వీనర్ అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోయారు.
ఇదే విషయం మీద లాస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది, ఇలా చేస్తున్నారని. అయినప్పటికీ అందులో మార్పు లేదు, మళ్ళీ స్టిల్ అదే పనులు చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈవేళ మేము ముందుకు వచ్చాము. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎవ్రీథింగ్ మా దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఇదే నెంబర్ పెట్టుకొని చేయడం దీని యొక్క బుక్ ఉద్దేశం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే మేము తర్వాత ఏం చర్యలు తీసుకుంటామో ఏమి అన్నది తర్వాత మీకు చెప్పదలుచుకున్నాం. ప్రజెంట్ అయితే ఇది మీకు ఇది వాళ్ళకి సంబంధించింది కాదని. రేపొద్దుట ఏదన్నా వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, మీ దగ్గర ఏముందయ్యా డాక్యుమెంట్, నువ్వు ప్రెసిడెంట్ అంటున్నావు ఏంటని క్వశ్చన్ చేయాలి. మీడియా అన్నది క్వశ్చన్ చేయడానికి. సో లేనంతసేపు వాళ్ళు ఇంకా నిజం కూడా అలాగా నిజం బయటికి రానప్పుడు అబద్ధం అలా ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఇంకా. సో దాని గురించే మేము రావడం ఇలా జరిగిందండి. అదొక విషయం. అయితే ఇకపోతే సమస్యల విషయాలు ఉన్నాయి. సమస్యల విషయాలు చాలా ఉన్నాయి, డాక్టర్స్కి ఓకే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మేమేమి రోడ్లకు వచ్చి చొక్కాలు చింపుకొని ధర్నాలు వేసేసి హాస్పిటల్ లాక్ చేసే ఉద్దేశాలు మాకైతే లేవు. కానీ మా పేరు మీద ఉన్న అసోసియేషన్ లెటర్ అడ్రస్ మీద వాళ్ళు సమ్మెకి వెళ్తాము ఇది వెళ్తామని ఇలాగా రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీడియా ముందు. అది మేము ఇవ్వడం లేదని మీకు తెలియజేయాలని ముందుగా ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము సమస్యల మీద పోరాడతాం. ఏ విధంగా హాస్పిటల్ లాక్ చేసేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా మేము చెయ్యం. ఎందుకంటే ఇక పేద ప్రజలకు ఉపయోగపడే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఈ విధంగా చేయడం అన్నది చాలా తప్పు. ఎప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాక్ చేసే అంత సమ్మెలు మేమేమి చెయ్యము. మేము చేస్తే ప్రభుత్వానికి తెలిసేలాగా దానికి వివరించేలాగా మేము వివరిస్తాము. డెఫినెట్గా అర్థం చేసుకుంటుంది సిబ్బందికి కానీ, లేదంటే అలాగే మెంబర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం పని చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప మెంబర్స్ని రెచ్చగొట్టి వాళ్ళని కూడా బలి చేసే విధానంగా లీడర్ ఎప్పుడు ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఈ విషయం మీద మీరు దయచేసి అర్థం చేసుకొని ఈసారి ఎవరైనా అలాగ రాంగ్ వేలో నెంబర్స్ పెట్టుకొని వస్తే నీదే అసోసియేషన్ అయ్యా, నీకు సంబంధించింది ఏ డాక్యుమెంట్స్ అని చూపించండి. నాకు మిమ్మల్ని అడిగితే మీ ఎప్పుడైనా ఏ క్షణంలో ఎవరైనా వచ్చి అడిగితే చూపిస్తాను నేను. ఏలూరులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గర్ల్స్ హై స్కూల్ నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రోహిత్ ముగ్గుల పోటీలను ప్రారంభించి విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి సంబరాలే కాకుండా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయడంలో రోటరీ క్లబ్ ముందుంటుందని, ఈ గర్ల్స్ హై స్కూల్లోనే బోరు వేయించి స్కూల్ పిల్లలకు సైకిల్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, నాయకులు, అనేక మంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. పర్వాలేదు రాసినట్టు చెయ్యి అట్లా పెట్టింది. పచ్చగడ్డి మాట బాగుంది, పచ్చగడ్డి మాట చూసి తీయండి. కనపడట్లేదు ఇస్తాడా అందరూ చెప్పలు కొట్టండి.
ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గురు పోటీ నిర్వహించడం జరిగిందండి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో. ముఖ్యంగా ఈ గర్ల్స్ హై స్కూల్ మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చిన పైడి పార్వతీదేవి గారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం ఇక్కడ మేము చేపట్టిన నమస్కారం అండి. ఈ అవకాశం ఇవాళ ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. అది ఇప్పుడే చెప్తున్నారు, చాలా మంచి కార్యక్రమాలు ముందు ప్లాన్ చేసి ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు 3020లో మెంబర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా వచ్చి 7 నెలలు అయింది స్కూల్కి. అప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు రావడం, మాకు సైకిల్ స్టాండ్ కట్టించడం. అంతకుముందే నీళ్ళకి చాలా ఇబ్బంది పడేవారంట మా స్కూల్ వాళ్ళు, బోర్ వేయించడం. అదేగాక మళ్ళీ లాస్ట్ రూమ్ మొన్న మాకు అసలు క్లోజింగ్ లేదండి రూమ్స్, అది కూడా రోటరీ క్లబ్ వాళ్ళే చేయించారండి. మాకు ఐఎఫ్టీ ప్యానల్స్ వస్తున్నాయి, సెక్యూరిటీ లేదు అంటే రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యాన రోటరీ నిర్మూలన కార్యక్రమం, ఇది బహుతర కార్యక్రమం. ఇది ప్రపంచవ్యాప్తంగా రోటరీ వాళ్ళు నిర్వహిస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ మన కాళ్ళు లేని వికలాంగులకు ప్లాస్టిక్ కాళ్ళు సప్లై చేశాం. అలాగే కొంతమంది పిల్లలకి పూర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పర్పస్ బాగా మెరిట్ ఉండి సైకిళ్ళు కూడా కొన్ని సప్లై చేశాం. అలాగే ఈ స్కూల్లో మేము ముఖ్యంగా 2 కాన్సెప్ట్ల మీద మేము ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా కొరతగా ఉండటం వల్ల మున్సిపల్ ట్యాంకర్తో వాటర్ తెప్పించేవాళ్ళం. అలాంటిది నిర్మూలన చేయడానికి మేము ఇక్కడ బోర్వెల్ ఒకటి రోటరీ క్లబ్ వారి ద్వారా బోర్వెల్ తవ్వించి బోర్వెల్ వేయించాం. అలాగే పిల్లలకి సైకిల్ స్టాండ్ కావాలన్నారు, సైకిల్ స్టాండ్ కూడా మా రోటరీ క్లబ్ నిధులు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.